మీకు నెగిటివ్ ఆరా అంత అయినా చేస్తున్నప్పటికి కూడా ఇంకా ఉన్నది అని మీకు ఉన్నప్పుడు కర్పూరాన్ని చేత్తో పట్టుకోవాలి. ముద్ద కర్పూరం చేత్తో పట్టుకుని ఈ ముద్ద కర్పూరాన్నమ్మ కొద్దిగా బియ్యపు గింజ చేతులు వేసుకోవాలి. ముద్ద కర్పూరం పట్టుకుని మీ ముఖం చుట్టూ ఇలా రౌండ్గా తిప్పుకోవాలి. తిప్పుకుని 3 సార్లుగా ఇలా తిప్పుకుని మళ్ళీ 3 సార్లు ఇలా తిప్పుకుని మీకు బాల్కనీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్తాను. వాళ్ళు ఇండిపెండెంట్ ఉన్న వాళ్ళు ఎలాగైనా చేయగలుగుతారు. ఈ బాల్కనీలో ఈ చక్కగా మీరు ఒక మట్టి మూకుడు లాంటిది ఏదన్నా ఉంటే కనుక దానిలో వేసేసి అగ్ని చేయండి. తద్వారా ఈ నెగిటివ్ ఆరా అంతా కూడా మీ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇది ఒక. రెండవది, పూర్వం రోజుల్లో కింకర నీళ్లు అనేవాళ్ళు. నీళ్లు అంటే ఈ కింకర నీళ్లు అనేటువంటి పదంతో నీళ్ళని ఆ విధంగా తయారు చేసేవాళ్ళు. ఒక చెంబులో లేకపోతే మగ్గు, ఇది దానికి తప్ప ఇంకా దేనికి వాడకూడదు దయచేసి. ఈ చెంబులో కానీ స్టీల్ చెంబు కానీ ఏదైనా పర్వాలా, మళ్ళీ వీక్షకులు ఏది కాబట్టి ఏదైనా ప్లాస్టిక్ అయినా పర్వాలా. దీనిలో సున్నము, పసుపు, ఎండు మిరపకాయలు నీళ్ళల్లో వేసేసేయాలి. వేసేసిన తర్వాత ఈ ఎవరికైతే ఈ యొక్క నెగిటివ్ ఆరా ఉంది అని ఫీల్ అవుతున్నారో వీళ్ళు దీన్ని బాగా తల చుట్టూ, ఇందాక చెప్పిందేమో కర్పూరం ముఖం చుట్టూ, ఇప్పుడు శిరస్సు చుట్టూ పై భాగంగా మనం తిప్పేసుకుని అవి దూరంగా కానీ పారబోసి రావాలి బయట ఎక్కడన్నా. అలాగా కూడా మీకు నెగిటివ్ ఆరా చాలా తగ్గిపోతుంది. అయితే నెగిటివ్ ఆరా ఉంది అనేది బాగా మనకి ఎలా తెలుస్తుంది అంటే, ముఖ్యంగా బాగా అంటే ఇప్పుడు ముఖాన్ని అందంగా తయారు చేసుకుంటాం, స్త్రీలకు ఎక్కువగా ఇష్టం. శాస్త్రం కూడా వాళ్ళ అలంకారంగా చేయమని చెప్పింది. వీళ్ళకి కనుబొమ్మల దగ్గర ఎక్కువగా ఈ నెగిటివ్ సెన్స్ అనేది బాగా తగులుతుంది. సో మీరు బాగా గమనించినట్లయితే మైగ్రేన్ పెయిన్ లాగా తలనొప్పి వస్తూ ఉంటుంది, కంటిన్యూషన్గా ఉంటుంది. అది తలనొప్పి ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ తలనొప్పి అనేది ఈ చెవులకి వెనకాతలు ఉన్న నరం దాకా వెళుతుందమ్మా. సో నెగిటివ్ ఆరా అవతల వాళ్ళ దగ్గర నుంచి మనకి ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పడానికి ఇది ఒకటి బాగా సంకేతం. అంతేకాకుండా వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది. వామిటింగ్ కాదనమాట, మనకి గొంతులోనే వచ్చేటువంటి ఫీలింగ్గా ఉంటుంది. ఆహారం ఇప్పుడు ఏదో గ్యాస్ వచ్చేసేసి అట్లాగా మనకు ఒకసారి చూడండి పులిత్రేణుపు లాగా వచ్చి ఆగిపోయినట్టుగా, మళ్ళీ అది కూడా కాదు, ఆ సెన్సింగ్ లాగా తిరుగుతూ ఉంటుంది, ఒక డిస్టర్బెన్స్గా ఉంటుంది. తర్వాత తల తిరుగుతూ ఉంటుందమ్మా చాలామందికి. అంటే